ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను శివదేవుని కథ చెప్పబోతున్నాను. ఆ శివుడి కథ పూర్తిగా వినాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగుదేశంలో ఒకానొక గ్రామంలో పేదవాడైన శివయ్య అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను రాజేశ్వరి అనే ఆమెను పెళ్లి చేసుకొని కాపురం చేస్తుండగా కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టారు. కొడుకు పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిని. కానీ వారు చాలా పేదవారు కావడం వలన శివయ్య రోజు భిక్షాటన చేస్తూ భార్యాపిల్లలను పోషించేవాడు. అలా కొంతకాలం గడిచింది. శివయ్య తన భార్యతో ఇలా అన్నాడు: మనం ఈ దరిద్రాన్ని భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కొంత డబ్బు సంపాదించుకొని వస్తాను. నువ్వు మన ఇద్దరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని బయలుదేరి వెళుతుండగా శివయ్యకు ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆయన ఎవరు బాబు నీవు అని అడగగా శివయ్య, మహానుభావా, ఆ కనిపిస్తున్న పల్లె మా గ్రామం. నేను చాలా బీదవాడిని. సంపాదించినది చాలక దరిద్ర బాధ తీరక తిరుపతికి వెళ్ళి ధనం సంపాదించాలనే ఆలోచనతో బయలుదేరాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన ధనం సంపాదించగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే ఒక వ్రత కథ చెబుతాను విను అన్నాడు. అప్పుడు శివయ్య, అది ఏ దేవుని కథనో ఆ చెట్టు నీడలో కూర్చొని చెప్పండి స్వామి అన్నాడు. ఆ బ్రాహ్మణుడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పరిపాలిస్తున్న సురసేనుడు అనే రాజుకి గుణవంతురాలైన ఒక కూతురు ఉంది. ఆమె పేరు సీమంతిని. సీమంతిని చిన్నతనం నుంచే శివదేవునికి మహాభక్తురాలు. తను ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యజ్ఞపాలక మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకొని తనే స్వయంగా సోమవార వ్రత కథను వివరించి చెప్పటానికి సురసేన్ పట్టణానికి బయలుదేరి వచ్చింది. వ్రత కథ విధానం వివరించి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదా శివదేవుణ్ణి పూజిస్తూ వ్రతకథ చదువుకుంటూ ఉండేది. అలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి చంద్రగదుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెళ్లి ఈడుకు వచ్చాడు. చంద్రగదుడికి పెళ్లి చేయాలి అని ఇంద్రసేనుడు తన రాజ్యంలోని మంత్రి, మిగతా సామంతులకు చంద్రగదుడికి సరిపోయే చిన్నదాన్ని వెతకమని వారిని దేశాలకు పంపాడు. వారు అన్ని దేశాలు తిరిగి చివరికి వంగదేశ పరిపాలకుడు సురసేన్ మహారాజు పట్టణానికి చేరి ఆ రాజుకి సీమంతిని అనే కుమార్తె కలదని తెలుసుకొని రాజదర్శనానికి ఆస్థానానికి వెళ్ళారు. మంత్రి పురోహితులని గౌరవించి తాము వచ్చిన పని ఏమిటని అడిగారు. అప్పుడు ఆ మంత్రులు, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజుకి చంద్రగదుడు అనే కుమారుడు ఉన్నారు. అతనికి తగిన కన్య గురించి వెతుకుతూ తమరికి సీమంతిని అనే గుణగణాలు ఉన్న కుమార్తె ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించారు. సురసేన్ మహారాజు ఆ చిత్రపటాన్ని తన కుమార్తెకు చూపించి ఆమె సమ్మతితో సంతోషించి కళ్యాణానికి ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు. వివాహం జరిగిన కొంతకాలానికి చంద్రగదుడు ఒకరోజు తన విరోధపు చెలికాంతలతో యమునా నదిలో నావపై షికారు చేస్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు నావ నీటిలో మునిగిపోయింది. చంద్రగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు.
చంద్రగదుడిని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తక్షకుడి వద్దకు తీసుకుపోయారు. తక్షకుడు చంద్రగదుడిని చూసి, ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని అడిగాడు. మాకు తెలియదు, నీటిలో కొట్టుకొని పోతుండగా మాకు చిక్కాడు, అందుకే మేము మీ దగ్గరకు తీసుకుని వచ్చాం అని నాగకన్యలు చెప్పారు. తక్షకుల దివ్యదృష్టి వల్ల అతని గురించి తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాదు, ఇతని భార్య సీమంతినీదేవి శివుని ఆరాధిస్తూ సోమవార వ్రత మహత్యం కల గొప్ప పతివ్రత, అందుకే ఇతను నీటిలో పడిపోయినా ప్రాణాలు విడవకుండా మీకు చిక్కాడు. ఈ సంభాషణంతా వింటున్న చంద్రగదుడు భయపడుతూ దిక్కులు చూశాడు. తక్షకుడు చంద్రగదుడి వీపు తట్టి ధైర్యం చెప్పి తన దగ్గర ఉన్న విలువైన మణులు ఇచ్చి, ఆ మణుల యొక్క ప్రభావం కూడా చెప్పి భూలోకానికి సాగనంపాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియక చెలికత్తెలతో కలిసి అతను కూడా మరణించాడనే భావనతో, ఓ శివదేవ, ఓ పార్వతీ తల్లి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని విలపోస్తూ కళ్ళు మూసుకుంది. కలలో జగజ్జనని ప్రత్యక్షమయ్యి, అమ్మా, నీ భర్తకు ఏమీ కాలేదు, అతను క్షేమంగా ఉన్నాడు, త్వరలోనే నీ వద్దకు వస్తాడు అని చెప్పింది. అప్పుడు సీమంతిని స్వప్నంలో దేవి చెప్పిన మాటలు వృధా కాదని ధైర్యం చేసుకొని యథాప్రకారం సోమవారం వ్రతం చేస్తూ ఉండగా చంద్రగదుడు తిరిగి వచ్చాడు. తన కొడుకు రాకతో ఇంద్రసేనుడు ఎంతో సంతోషించాడు. చంద్రగదుడు తిరిగి వచ్చాడని సురసేన్ మహారాజుకి చెప్పి, కుమారుడు చంద్రగదుడికి సీమంతినీదేవికి ఎంతో వైభవంగా పట్టాభిషేకం చేశాడు. రాజ్యంలోని ప్రజలకు సోమవార వ్రతం యొక్క మహత్యం తెలిపారు. ఆ వ్రతం వల్లనే తన ఐదోతనాన్ని కాపాడుకోగలిగిందని రాజ్య ప్రజలంతా నమ్మారు. వారు కూడా సోమవార వ్రతం చేయడం ప్రారంభించారు అని ఆ బ్రాహ్మణుడు శివయ్యకు చెప్పాడు. నీవు కూడా సోమవారం వ్రతం ఆచరించు అని చెప్పాడు. అందుకు శివయ్య, ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటికి ఈశాన్య భాగాన పీఠం వేసి శివదేవుని పటం పెట్టు. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి పూజించు. కొబ్బరి ముక్కలు తరిగి అందులో పంచదార కలిపి నైవేద్యంగా పెట్టి స్వామికి హారతివ్వు. అలా నైవేద్యంగా పెట్టిన కొబ్బరి ముక్కలను భార్యాభర్తలిద్దరూ ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రసాదంగా పంచాలి అని చెప్పాడు. అలా భార్యాభర్తలిద్దరూ 3 సోమవారాలు ఈ వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పాడు. ఓం నమః శివాయ.